ప్రజా సంక్షేమం శ్రేయస్సును కాంక్షించే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కేశవరావు కమిటీ ప్రకారం ఇప్పటివరకు 31 జిల్లాలుగా భావిస్తున్నట్లు చెప్పిన సీఎం త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల తుది సంఖ్యను ఖరారు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పైరవికారులకు చోటు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. కనీసం ప్రజా సమస్యలపై పోరాటం చేసే అజెండాపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు కొత్త జిల్లాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర పేరుతో జిల్లాలకు వస్తున్న సిపిఎం నేతలను ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకున్నందుకు నిలదీయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. చేయబోయేటువంటి 31 జిల్లాలలో ఆల్మోస్ట్ 31 అనుకుంటున్నాం. రేపు మాపో అత్యవసర క్యాబినెట్ సమావేశం క్లియర్ చేస్తాం. సంఖ్య నిర్ధారణ చేసి ఇప్పటికి అనుకుంటున్నాం 31. కేశవరావు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 31 సంఖ్య చేరుతుందని ఒక నిర్ధారణ ఉంది. ఇది అర్థం కాక డైజెస్ట్ కాక దీని ద్వారా పరిణామాలు మాకు విపరిణామాలు పాపం వాళ్ళకు దెబ్బలు వాళ్ళ కర్మ నేనేం చేయాలి. 1 జిల్లాలు అవుతుంది కాగానే ఇమీడియట్గా మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంది. ఇప్పటికే చెట్టుకోడు గుట్టకోడు అవుతున్నాం. రేపు ఏమైతే సంగతి అసలు దుగ్ధ అది వాళ్ళది చేస్తాం. 1 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కమిటీలు వేసినాం. క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం. దాంట్లో కడియం సిఆర్ గారు ఉన్నారు ఆ కమిటీలో. మరి అటువంటి అప్పుడు మీ ఇష్టానుసారం పెడతారా? మీకు ఏది దోస్తే అదే చేస్తా, ఏది దోస్తే అది చేస్తున్నామా? చర్చ జరిపి ఎంతోమందిని అడిగినాం. ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి. అన్నిటిని కలబోసి ఆలోచన చేసినాం. అల్టిమేట్లీ ఏంది, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రావాలా. దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడియా. అది వస్తే ఏమవుతుంది, తప్పకుండా ప్రజలకు అద్భుతమైనటువంటి సౌకర్యం లభిస్తుంది. ఇలా వరంగల్ జిల్లా ఉన్నది. 1 కలెక్టర్ ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది, రేపు 4-5 కలెక్టర్లు ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటుంది. మధ్యలో ఈ దొంగలు, ఈ పిల్ఫరేజు, ఈ తరుగుదల ఏదైతే దాన్ని నివారించడానికి, పరిపాలన చాలా క్లోజ్గా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, మానిటరింగ్ పెంచడానికి, తద్వారా అనుకున్న టార్గెట్ అనుకున్నట్టు కొట్టడానికి మనం ముందు పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ చాలా అద్భుతంగా లాభపడబోతున్న జిల్లా మన వరంగల్ జిల్లా. ఫస్ట్ టైం మీరు చూసిండ్రు, ఎన్నడూ కూడా కాకతీయ కాలువలో ఇంత నిండుగా నీళ్ళు రాలే. ఈరోజు అద్భుతంగా మీ వరంగల్ దాటి ఖమ్మం పోతున్నాయి నీళ్ళు, నల్లగొండ పోతున్నాయి, కోదాడ దాకా, సూర్యాపేట దాకా పోతున్నాయి. అంటే ఏమన్నట్టు, కరెక్ట్గా పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏ పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా 100% తెలంగాణ ప్రజల యొక్క మంచి కోరి అంతిమంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప వేరే ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. వీళ్ళు చేసే కన్ఫ్యూజన్ దయచేసి ఎవరు గురి కావద్దని చెప్పి నేను కోరుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేసిన పద్ధతికి ఇలా టీఆర్ఎస్ పనిచేసిన పద్ధతికి ఎంత తేడా ఉంటుందంటే, వాళ్ళ గత 5 సంవత్సరాలలో ఇసుక మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం వాళ్ళ మొత్తం 5 ఏళ్లలో వచ్చింది ఒక సంవత్సరం 27 కోట్లు హైయెస్ట్ వచ్చింది. చివరికి వస్తే మళ్ళీ ఎలక్షన్ ముందుకు వచ్చేవాళ్ళు 5 లక్షలకు పోయింది. నేను అసెంబ్లీలో అన్నా సెటైర్గా, ఏం మాయరోగం వచ్చిందో మీ గవర్నమెంట్లో 27 కోట్ల నుంచి పెరగాల్సింది పోయి 5 లక్షలకు పోయింది అంటే దోసుకొని తిన్నారు. ఈరోజు గత సంవత్సరం వచ్చిన ఆదాయం ఇసుక మీద 365 కోట్లు. ఈ సంవత్సరం నాకు ఆ గనుల శాఖ మంత్రి చెప్తున్నాడు, సార్ ఈసారి ఇంకా కొన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకున్నాం, 1000 కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మీద ఆదాయం రాబోతుందని చెప్తున్నాడు. ఇది రికార్డ్. ఏం చేస్తామన్నా వీళ్ళు వద్దంటారు, అదేం రోగమో తెలియదు. కళాభారతి కడతామంటే వద్దంటారు, సెక్రటరియట్ మంచి కట్టాలంటే వద్దంటారు, శాసనసభ మంచి కట్టుకుందామంటే వద్దంటారు. ఎందుకంటే మేము ఏం చేయలేదు, ముండమోపిగా ఉన్నాం, మీరు కూడా అట్నే ఉండాలి, మీరేం చేయొద్దు. ఇక కాళోజీ కళాక్షేత్రం మేము కడుతున్నాం వరంగల్. ఎందుకు కట్టలేదంటే వీళ్ళు కట్టేవాడిని ఆపినారు. ఎందుకో కట్టలేదు. ఇంత చారిత్రక వైభవం ఉన్న పట్టణం, ఇంత గొప్ప ప్రసిద్ధి ఉన్న పట్టణం ఎందుకు కట్టలేదు? వరంగల్ లాంటి పట్టణంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కనీసం ఎందుకు కట్టలేకపోయిన గవర్నమెంట్? కట్టలేదు, మేము కట్టలేదు కాబట్టి మీరు కట్టద్దు, మీరేం చేయొద్దు. సెక్రటరియట్ కడతామంటే దాని కూడా మాట్లాడతారు. ఇష్యూలు ఎంచుకోవడంలో కూడా, పోరాట అంశాలు ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. ఏ ఇష్యూ ఎప్పుడు కొట్టాడా, ఏం సంగతి. ఇప్పుడు రైతు సమస్యలనే అంత గొప్పగా రైతాంగం అంతా మేము 2వ పంట బ్రహ్మాండంగా పండించుకుంటాం. ప్రభుత్వం చెప్తా ఉంది మీకు 9 గంటలు కరెంట్ ఇస్తాం కడుపు నిండా, బ్రహ్మాండమైన పంటలు తీయమని. ఈ టైంలో రైతు సమస్యలనే. ఇప్పుడు వాళ్ళ రైతు ఎజెండా అన్నట్టు. ఏం ఎజెండా అండి? ఇంకొక ఆయన ఎవరో బయలుదేరినని సిపిఎం మహాజన పాదయాత్ర అన్నట్టు. అసలు నీ జీవితంలో నువ్వు తెలంగాణలో తిరిగే అధికారం నీకు లేదు. తెలంగాణ పదం ఉచ్చరించే అధికారం లేదు నీకు. చివరి నిమిషం దాకా ఆ పార్టీ తెలంగాణను కక్షపూర్వకంగా వ్యతిరేకించిన పార్టీ. నేను తెలంగాణ ప్రజలను
మనవి చేస్తా ఉన్నా వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయండి. మా దగ్గర ఒక 15-16 పేర్లు ఉన్నాయి బ్రదర్. ఐలమ్మ గారి పేరుంది, కుమరయ్య గారి పేరుంది, చాలా ఎక్కువ మంది ఉంది. ఏం చేసినామంటే యూనివర్సిటీలో కొన్ని పేర్లు పెట్టుకున్నాం ప్రముఖమైనటువంటి వాటికి. ఇక్కడ కాళోజీ గారి పేరు మన హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, పివి నరసింహరావు గారి పేరు వెటనరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం, కొండాలక్ష్మణ బాపూజీ గారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. రకరకాల పద్ధతులలో మనకు ఉండే ప్రముఖులను గౌరవించుకుంటూ పోతాం. దొడ్డి కొమరయ్య పేరు కూడా తప్పకుండా ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన దానికి మాత్రం పెట్టుకున్న గ్యారంటీ. తెలంగాణ స్మరించుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళంతా, తెలంగాణ పోరాటం నేర్పిన వ్యక్తులు కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వం సానుభూతిని పరిశీలిస్తుంది. జిల్లా కేంద్రాలు అయిన కాడ వాటికి సంబంధించిన అది అయితే రమేష్ ఎట్లాగైతే దాని తాలపేరు ఎంత వస్తుంది కాబట్టి అయితే కాని పట్టణాలకు కూడా కాని ప్రాంతాలకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను చూపెడతాను. అక్కడ స్పెషల్గా ఆ జిల్లాలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కాలేజ్ రావచ్చు. యూ టేక్ ఇట్ టు ములుగు. ఎందుకు తీసుకుపోతండి? సమతుల్యమైన అభివృద్ధి, కేంద్రీకృతమైన అభివృద్ధి కాకుండా ఆ జిల్లాలో నలుమూలల సమతుల్యమైన అభివృద్ధి వచ్చే విషయంగా చర్యలు తీసుకుందాం. 100% చాలా అద్భుతమైనటువంటి, సూరత్కు మించినటువంటి, తమిళనాడులోని తిరుపూర్కు మించినటువంటి, మహారాష్ట్రలోని సోలాపూర్కు మించినటువంటి గొప్ప టెక్స్టైల్ పార్క్ వరంగల్లో వస్తుంది. 100% చేపిస్తాం.